తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో వరంగల్ ఎస్సీ స్థానానికి రాజకీయంగా ప్రత్యేకత ఉంది. 3 ప్రధాన పార్టీల బలమైన అభ్యర్థులు బరిలో నిలవడంతో వరంగల్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిందని మా విలేకరి వీణావాణి తెలియజేస్తున్నారు. ప్రచారానికి గడువు 2 రోజులే ఉండడంతో ప్రధాన పార్టీల ప్రముఖ నాయకులు ఇప్పటికే వరంగల్లో తమ అభ్యర్థుల విజయావకాశాల కోసం పలు విడతలుగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సహా పలువురు సీనియర్ నాయకులు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని రమేష్ కోరుతున్నారు. ఈ రోజు దేశం కోసం మోడీ కోసం మోడీ టీంలో వచ్చాడు, మనం ఆహ్వానించాలి, ఆశీర్వదించాలి, గెలిపించాలనేదే మాట్లాడుతున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న కడియం కావ్య తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, పలువురు సీనియర్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని, ప్రజాసేవా రంగంలో ఆడబిడ్డను ఆశీర్వదించాలని కావ్య ప్రచారంలో కోరుతున్నారు. ఒకటి, నేను సేవ చేశాను, ఒక డాక్టర్ ని, ఒక మహిళల్ని, ఇక్కడ ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది, మాట్లాడడానికి నాకు భాషా ప్రావీణ్యం ఉంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నన్ను వాళ్ళ ఆడబిడ్డగా ఆశీర్వదించి నన్ను ఢిల్లీకి పంపుతారు. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ కోసం ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు, కె తారక రామారావు సహా పలువురు నాయకులు ఇప్పటికే ప్రచారం చేశారు. తాను స్థానిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, రాష్ట్ర హక్కులు సాధించడంలో కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఓటర్లకు హామీ ఇస్తున్నారు. వరంగల్ కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణను మొత్తమే కాదు, అదే విధంగా వరంగల్ కూడా విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంసంలోకి వెళ్లి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ గతంలో బీఆర్ఎస్ లో నాయకులు కావడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ వైద్యులే కావడం విశేషం. ఇంకా గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్రులు సహా మరో 39 మంది పోటీలో నిలవడంతో వరంగల్ విజయం ఎవరిని వరిస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.